నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈజీ పద్ధతిలో నేను చెప్తాను, చూసేయండి. ముందుగా మనం మంచిగా పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ని అయితే మనం తీసుకోవాలి. తీసేసుకొని చూడండి, ఇక్కడ అలాగే పైన పైన కింద ఇలా ఫిక్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని మనం పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత బ్యాక్ నెక్ ఇలా ఉండేటట్టు మనం పరుచుకోవాలి. బ్లౌజ్ని ఒకసారి ఇలా దులిపేసి మనం బ్లౌజ్ని ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము చూడండి, ఇలా పరుచుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ని అయితే పరుచుకోవాలి. పరిచిన తర్వాత మనం టేప్ తీసుకొని ఇదిగోండి, ఈ బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి. 9.5 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చూసుకోవాలి, ఈ 8.5 వచ్చింది. ఆ తర్వాత ఈ టోటల్ని మనం చూసుకోవాలి. 19.5 వచ్చింది. టోటల్ని మనం ఇక్కడ రాసేసుకొని టోటల్ చూసుకోవాలి. 9.5, 18.5 అలాగే 19.5 టోటల్ చూడాలి. ఈ అండాపులు అన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవి ఇంచు లెక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్ని మనం చెక్ చేసుకుంటే 36 వచ్చేసింది. ఓకేనా? ఇలా కనుక మీరు చూడండి, ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతిసారి మనము ఇలా చూసుకునే కంటే మనం ఇలా చేస్తే కనుక బాగుంటుంది. అలాగే మనం ఒక బుక్ అనేది ఇలా కనుక మనం రాసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, బాగుంటుంది. ఇలా డ్రాయింగ్స్ కూడా వేసేసుకోవాలి. చార్ట్ని కూడా ఇలాగే చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా చార్ట్స్ మనం కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఏ సైజ్ వాళ్ళకి ఎలా మనం చేయాలి అనేది, బ్లౌజ్ మనం ఎలా మార్క్ చేయాలి అనేది మనకి ఈజీగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ టిప్ కనుక తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయొచ్చు.